హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో క్రికెట్కి సంబంధించి మన భారతదేశంలోనే జరిగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్న ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్కి సంబంధించి 2026లో జరగబోయే టాటా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి మొత్తము మన దేశంలోని 10 జట్లు పాల్గొంటున్నాయి. ముందు జరిగిన టాటా డబ్ల్యూపీఎల్ మహిళా క్రికెట్కు సంబంధించి 5 జట్లు మాత్రమే మన దేశం మొత్తం మీద పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు టాటా ఐపీఎల్ మెన్ క్రికెట్కి సంబంధించి అద్భుతమైన షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ 2 విభాగాలుగా విభజించడం జరిగింది. 2 భాగాలుగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మొదటి షెడ్యూల్ ప్రకారము మార్చి 28 శనివారం రోజు మొదటి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 12 వరకు మ్యాచ్లు అయితే కొనసాగుతాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు మొత్తం 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 భాగాలుగా షెడ్యూల్ ఎందుకు చేస్తున్నారు అంటే, ముఖ్యంగా మన భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాము మొదలైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే సమయం కాబట్టి, ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పరంగా 2 భాగాలుగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్రికెట్కు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లు అంటే దాదాపు ఇప్పుడు మనకు ముందు జరిగిన ప్రపంచ కప్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి 20 దేశాలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలోనే ప్రధానమైన పట్టణాలైన చెన్నై, హైదరాబాదు, ముంబై, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ ఇలా 10 ముఖ్యమైన రాష్ట్రాలకు సంబంధించిన టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు టాటా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి. అలాగే ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లందరూ ఈ ఐపీఎల్ వేలంపాట ద్వారా కొనుగోలు చేయబడి ఐపీఎల్ టీంలలో ఆడుతూ ఉంటారు కాబట్టి, ముందు ఆర్సీబీకి సంబంధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ముందు జరిగిన 2025లో విజేతలుగా నిలిచి ఉన్నారు, ఛాంపియన్స్ గా ఉన్నారు. ఇదే విధంగా ఇప్పుడు 2026లో జరగబోయే మ్యాచ్ల గురించి అయితే హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. టైటిల్ గెలుచుకోవడం అంత ఈజీ అయిన పని అయితే కాదు. ముందు జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్ల గురించి, అలాగే మహిళా క్రికెట్ గురించి, అలాగే అండర్-19 వరల్డ్ కప్ గురించి ఇవన్నీ కూడా దాదాపు ఇండియాకి అనుకూలంగా బాగా కప్పులు చేజిక్కించుకోవడం జరిగింది. ఈ ప్రకారము ఈ ఐపీఎల్ మ్యాచ్లు కూడా అదే ఉత్కంఠతోటి ఎక్కువ మరిన్ని మ్యాచ్లు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోని ఈ ఏదైతే వరల్డ్ కప్ సంబంధించి 20 దేశాలకు సంబంధించి పాల్గొన్నారో 20 దేశాల ప్లేయర్స్ కూడా ఈ 10 టీముల్లో ఆటం అయితే జరుగుతుంది. ఇలా ఒక టీంకి వచ్చేసి ప్లేయింగ్ లెవెల్లో ఆడే 11 ప్లేయర్స్తో పాటు ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్క్వాడ్ పరంగా 15 నుంచి 20 మంది సభ్యులను మనం ఈ ఆటలో అయితే మనం ప్లేయింగ్ లెవెల్లో ఆటగాళ్ల మార్పులతోటి చూడగలుగుతాము. ఆటలోని మార్పులలో గేమ్ ప్లానింగ్ పరంగా అవసరానికి తగ్గట్టుగా ప్లేయర్ని మార్చుకుంటూ బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా రకరకాల గేమ్ ప్లానింగ్ తోటి ఆపోజిట్ టీంలోని ప్రత్యర్థి జట్టులోని క్రీడాకారుని అవుట్ చేసే సందర్భంగా ఇలా ప్లేయింగ్ లెవెల్లో ఎక్కువ మార్పులు అయితే చేసుకుంటూ సుమారు 20 మంది సభ్యులకు పైగా ప్రతి జట్టులోనూ ఉన్నారు. కాబట్టి ఇలా ప్లేయింగ్ లెవెల్లో మార్పులను అయితే మనం ఎక్కువగా చూసి మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ వీడియోకి సంబంధించి టాటా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి మార్చి 28 నుంచి మొదటి మ్యాచ్ శనివారం రోజు అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపు ఈ మ్యాచ్లన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అవుతున్న 20 మ్యాచ్లు కూడా దాదాపు రోజుకు ఒక మ్యాచ్, తర్వాత రోజుకు 2 మ్యాచ్లు చొప్పున ఉన్నాయి. ముందు జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి అయితే ఒకే రోజు 3 మ్యాచ్లు జరగడం కూడా జరిగింది. ఈ విధంగా 10 జట్లకి సంబంధించి 10 టీంలకి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించి ఇలా ఎక్కువ కోట్ల రూపాయలతోటి ప్లేయర్స్ని కొనుగోలు చేసి ఇలా ఐపీఎల్ అయితే నిర్వహించడం జరుగుతుంది. టాటా ఐపీఎల్ అనేది పూర్తిగా నిర్వహించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యాచ్లు కానీ, మ్యాచ్లోని వివరములు కానీ, గేమ్ ప్లానింగ్ గురించి కానీ, గేమ్లోని రూల్స్ గురించి కానీ, ఆడే విధానం కానీ చూసే అభిమానులకి ఎంతో ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మ్యాచ్లు కూడా ముందు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ల కంటే కూడా, అలాగే మహిళా క్రికెట్కు సంబంధించిన మ్యాచ్ల కంటే కూడా ఎక్కువ ఆసక్తికరంగా, ఎక్కువగా ఇండియాలోని ప్రధానమైన అన్ని స్టేడియంలో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాదాపు అందరూ చూడడానికి ఇష్టపడతారు. దాదాపు ఎక్కువ దూరం ట్రావెల్ చేసే పని లేకుండా స్టేడియంలోకి డైరెక్ట్ గా వెళ్లి చూసే అవకాశంగా వేరు స్టేడియంలో మ్యాచ్లను అయితే నిర్వహిస్తున్నారు. 20 మ్యాచ్లకు సంబంధించి చూద్దాము.